ప్రేమ పేరుతో ఉన్మాదాలు పెరిగిపోతేనే తాజాగా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలంటూ యువతను వేధించడంతో పాటు వాళ్ళ ఇంట్లో కత్తితో చొరబడి యువత తల్లి మీద విరుచుకుపడ్డాడు. విశాఖపట్నంలోని మళ్ళీ ఈ సంఘటన కూడా చోటు చేసుకుని న్యూపోర్ట్ పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం మండలంలోని గొంతివానిపాలెంలో సింగనపల్లి కేశవరావు అనే వ్యక్తి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని పెద్ద కుమార్తె సింగనపల్లి శ్యామల ఓ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన సిద్ధు అనే యువకుడు ఏడాది కాలంగా శ్యామలను ప్రేమించమంటూ వెంటబడుతున్నాడు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆ యువకుడిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడి తీరులో మార్పు రాకపోగా కేశవరావుతో తరచూ గొడవలు పడడంతో పాటు అతని మీద దాడి చేశాడు. దీంతో ఆయన గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాజువాక పోలీసులు నిందితుని అదుపులో తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. కొంతకాలం పాటు జైల్లో ఉన్న ఆ యువకుడు విడుదలై తర్వాత మళ్ళీ ఆ యువత వెంటపడడం మొదలెట్టాడు. అంతేకాకుండా ఈ నెల 16 రాత్రి 9 గంటల సమయంలో యువత ఇంట్లోకి కత్తితో చొరబడ్డాడు. అడ్డొచ్చిన యువతి తల్లి సావిత్రి మీద కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆమె పెద్దగా కేకలు వేయడం, చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ఆ యువకుడు పరారయ్యాడు. బాధితురాలను వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు సావిత్రి ఫిర్యాదు మేరకు న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది మరొక సంఘటన, ప్రేమ ఉన్మాదం అన్నటువంటిది.